రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ప్రారంభించనున్న పలు అంశాలపై రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న కేబినెట్ భేటీలో సుమారు 15 అజెండా అంశాలతో పాటు పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. కేబినెట్లో చర్చించే కీలక అంశాలకు సంబంధించిన వివరాల్ని మా ప్రతినిధి నగేష్ చారి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాకేష్, రాష్ట్ర కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. ముఖ్యమంత్రి అధ్యక్షతన ఈ సమావేశంలో పలు కీలకమైన అంశాలపై నిర్ణయం తీసుకొనున్నారు. ఇప్పటికే కొన్ని అంశాలపైన నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి జూనియర్ కళాశాలల్లో కూడా మధ్యాహ్న భోజనం, అదేవిధంగా ఉదయం అల్పాహారం పెట్టాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఇవి పాఠశాలల్లోనే ప్రస్తుతం ఈ మధ్యాహ్న భోజనం, అల్పాహారం ఉంది. జూనియర్ కళాశాలల విద్యార్థులకు కూడా ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇది అంటే కీలకమైన నిర్ణయంగా కేబినెట్లో ఈరోజు తీసుకున్నారు. మరికొన్ని కీలకమైన అంశాలపైన ప్రస్తుతం చర్చ జరుగుతుంది. ఈరోజు పలు అంశాలపై నిర్ణయం తీసుకొనున్నారు. ముఖ్యంగా జూన్ 2వ తేదీన కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నారు. వాటికి సంబంధించిన అధికారికంగా కేబినెట్ నిర్ణయాలు ఉండాలి కాబట్టి వాటిపైన కూడా ఈరోజు ఎజెండాలో పెట్టినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా 2వ విడత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ జూన్ 2వ తేదీన ప్రారంభించబోతున్నారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి దీన్ని లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. అయితే ఏ నియోజకవర్గానికి ఎన్ని ఇవ్వాలి, దానికి సంబంధించిన అర్హతల్లో ఏమైనా మార్పులు చేయాలా, మొదటి విడతకు దీనికి ఎలాంటి ఉంది అనే అంశాలపైన కేబినెట్ చర్చించే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా మొదటి విడతలో నియోజకవర్గానికి 3500 ఇళ్లు కేటాయించారు. అందులో ఎన్ని పూర్తయ్యాయి, అక్కడక్కడ ఇంకా ఫైనల్ బిల్ రాలేదు, కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు రాలేదు. కాబట్టి కేంద్రం నిధులు ఇవ్వకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే తుది బిల్లు కూడా ఇవ్వాలని భావిస్తుంది. వాటిపైన కూడా కేబినెట్ ఒక చర్చ జరిపే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా రాష్ట్రంలో కొత్త పథకం ప్రారంభించబోతున్నారు. జూన్ 2వ తేదీన ఇందిరమ్మ జీవిత కుటుంబ బీమా పథకం. దీనికి సంబంధించి ఇప్పటికే బడ్జెట్లో 4000 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించింది. అంటే కుటుంబ పెద్ద చనిపోయినట్లయితే 5 లక్షల రూపాయలు బీమా చెల్లించాలి. ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాలు, అంటే పేదవాళ్ళు కానీ ధనికులు కానీ ఎవరైనా సరే రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబానికి ఈ పథకం వర్తించే విధంగా కేబినెట్ నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇప్పటికే కొన్ని బ్యాంకులతో, అంటే ప్రీమియం బీమా సంస్థలు, బ్యాంకులతో కూడా దీన్ని చర్చించి అన్ని నిర్ణయం తీసుకున్నారు. దీనిపైన కేబినెట్ ఈరోజు నిర్ణయం తీసుకోబోతున్నారు. అదేవిధంగా ఫ్యూచర్ సిటీలో ప్రజాప్రతినిధులు, అంటే ఎంపీలు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో పాటు జర్నలిస్టులకు 500 ఎకరాలు ఇళ్ల స్థలాల కోసం కేటాయించాలని ఇప్పటికే ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నారు. దానిపైన ఈరోజు కేబినెట్ అధికారికంగా ముద్ర వేయడంతో పాటు వాటికి సంబంధించిన విధి విధానాలను కూడా ఈరోజు నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా కొత్తగా పెన్షన్లు, రాష్ట్రంలో చేయూత పెన్షన్ల కోసం సుమారు 10 లక్షల వరకు దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంతవరకు ఒక్కరు కూడా ఇవ్వలేదు. కాబట్టి వాటిపైన రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్ ఉన్న నేపథ్యంలో సుమారుగా ఈ ఏడాది 2 లక్షల కొత్త పెన్షన్లు ఇవ్వాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. దీని బడ్జెట్ సమావేశంలోనే ప్రకటించారు. దాన్ని కూడా 2వ తేదీ నుంచి ఇవ్వాలని నిర్ణయించారు. కాబట్టి ఈరోజు కేబినెట్ నిర్ణయం తీసుకొనున్నారు. వితంతు పెన్షన్లు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, అదేవిధంగా వృద్ధాప్య పెన్షన్లు, వీటన్ని కలిపి 2 లక్షల కొత్త పెన్షన్లు ఇవ్వబోతున్నారు. అదేవిధంగా హ్యామ్ రోడ్లకు సంబంధించి ఇప్పటికే కొన్ని టెండర్లు పిలిచారు. అయితే టెండర్లలో చాలా వరకు కాంట్రాక్టర్లు ఎక్సెస్ కోట్ చేశారు. కాబట్టి ఎక్సెస్ కొనసాగించాలా లేక మళ్ళీ పిలవాలా అనే అంశాలపైన కూడా ఈరోజు నిర్ణయం తీసుకోబోతున్నారు. అదేవిధంగా ధాన్యం సేకరణకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా రైతులు తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారు. కాబట్టి వాటికి ఇంకా ఏమైనా చర్యలు తీసుకోవాలా అధికారులకు అనే అంశాలపైన అధికారులతో సమీక్ష జరిపి వాటికి సంబంధించి కూడా అధికారులకు దిశానిర్దేశం చేయబోతున్నారు. అదేవిధంగా ఇంధన పొదుపుకు సంబంధించి రాష్ట్రంలో ఏ అంశాల్లో ఇంధన పొదుపు చేయొచ్చు, అదేవిధంగా విద్యుత్ కొత్త డిస్కంలో ఏర్పడిన సందర్భంలో వాటికి ఆస్తులు, అప్పుల పంపిణీకి సంబంధించి మరికొన్ని విద్యుత్కు సంబంధించిన అంశాలు కూడా ఈరోజు ఎజెండాలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇవన్నీ కూడా ఇంకా మరో 2 గంటల పాటు ఈ సమావేశం కొనసాగే అవకాశం ఉంది. దాని తర్వాత 10 గంటలకు సుమారు 9 తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు చేసి మంత్రులు ఈరోజు నిర్ణయాలను కూడా వెల్లడించనున్నారు. రాకేష్.